1:5 ఫైనల్ అని చెప్పి కూడా ఈ దానికోసమే కదా నిన్న ముట్టడి ఇచ్చారు, నిన్న ధర్నాలు చేసారు, నిరసనలు తెలిపారు, రాష్ట్రంలో అగ్గి పుట్టించారని మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ గట్లనే టీఎస్పీఎస్సీ మొండి వైఖరి అదే విధంగా పోతా ఉంది. ఇది దేనికి సంకేతం చూపిస్తూ ఉన్నారు? పిచ్చి పాలన లెక్క, తుక్లక్ పాలన లెక్క ఉంది అని చెప్పి కూడా నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. 1:5 ఫైనల్ ఇచ్చిర్రు అని అంటే వీళ్ళు అడిగేది పెద్ద ఏదో కోరికలు కాదు కదా. 1:100 లీస్ట్ చేయమని అంటే అప్పటికే 1:5 ఫైనల్ లీస్ట్ ఫైనల్ చేసినామని చెప్పి కూడా టీఎస్పీఎస్సీ చెప్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. చూద్దాం గ్రూప్ 1 ఫిలిమ్స్ ఫలితాలపై సర్కారు మంకుపట్టు, అభ్యర్థులు 1:100 కోరుతున్నా పట్టించుకొని టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపు, అభ్యర్థులను బుట్ట దాకాలని చెప్పి ఉద్యమ మరింత ఉధృతం చేస్తామన్న నిరుద్యోగ జేఏసీ అని చెప్పి మనకి ఇక్కడ ఒక వార్త చూస్తా ఉన్నాం. అయితే వీళ్ళు కోరేది 1:100. నేను నిన్న కూడా చెప్పిన 1:100 కావాలని చెప్పి నిరుద్యోగులు కోరితే టీజీపీఎస్సీ లేదు 1:50 ఖరారు చేస్తున్నాం, 1:50 ఇస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇలా 1:100 ఇవ్వడానికి ఇవాళ ప్రభుత్వానికి కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు వచ్చే నష్టం ఏందని కూడా నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. వాళ్ళే రాసుకుంటారు కదా ఎగ్జాము. 1:100 ఇవ్వడం వల్ల మీకు ఏమన్నా నష్టం జరుగుతూ ఉందా, లేకపోతే రిక్రూట్మెంట్లో నష్టం జరుగుతూ ఉందా, విద్యార్థులకు నష్టం జరుగుతూ ఉందా, లేకపోతే మీకేమన్నా నష్టం జరుగుతూ ఉందా? వాళ్ళు అడిగేది న్యాయబద్ధమైన పద్ధతిలోనే అడుగుతూ ఉన్నారు కదా. 1:50 కాదు 1:100 ఇస్తే ఒక జాబ్కి 100 మంది మీకు ప్రిలిమ్స్లో అవకాశాన్ని ఇస్తే మెయిన్స్లో అర్హులున్న వారికి ఎక్కువ మంది ఈ 100 మందిలో ఉండటం వాళ్ళే ఎగ్జామ్ రాసుకొని వాళ్ళే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. 50 ఇచ్చినా 100 ఇచ్చినా బోత్ ఆర్ సేమ్ కదా. కొంతమందికి అవకాశం ఇచ్చినట్టు అవుతారు మీరు, అంతే కదా. కొంతమందికి అవకాశం ఏమైనా ఉందా, తప్పేమైనా ఉందా అని అడుగుతూ ఉన్నారు నిరుద్యోగులు. తప్పేమైనా ఉందా? ఇప్పుడు మీరు ఇస్తానంటే 1:50 కాకుండా ఒక 50 పెంచి 1:100 ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు వచ్చేటటువంటి తప్పిదం, వచ్చేటటువంటి నష్టం ఏమన్నా ఉందా అని చెప్పి కూడా నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. మరి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఈ 1:100లో చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి, చాలామంది దీనిపైన కొట్లాడుతూ ఉన్నారు. ఇలా విద్యార్థి నాయకులు అయితేనేమి, ఉద్యమకారులు అయితేనేమి, విద్యార్థుల పట్ల నిలబడే జేఏసీ నాయకులు కూడా అడుగుతూ ఉన్నారు. ఇలా 1:100 టీఎస్పీఎస్సీ ఇవ్వకపోవడానికి కారణము మళ్ళీ పేపర్లో లీకేజీలు అయినాయి కావచ్చు, లేకపోతే పేపరు అమ్ముడు పోయిందని చెప్పి కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు విద్యార్థి నాయకులు. దీనిపైన ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ ఒక సమాధానం అయితే చెప్పాలి. 1:100 ఎందుకు ఇవ్వలేకపోతుందో కూడా చెప్పాలి. మరి 1:100 ఎంపికను ఎందుకు ఇవ్వలేకపోతుంది, ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి, 1:50 ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంది? విద్యార్థులు అడుగుతూ ఉన్నా, వాళ్ళు ధర్నాలు నిరసనలు తెలుపుతూ ఉన్నా కూడా మరి ఎందుకు ఇవ్వలేకపోతా ఉంది అనేది ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మరి ఎట్టకేలకు ఇవాళ మళ్ళా నిరుద్యోగులు వాళ్ళు చేసినటువంటి ధర్నాలకి, ముట్టడిలకి ఇవాళ మళ్ళీ విఫలమయ్యే దిశగా ఈ నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. టీఎస్పీఎస్సీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. మరి 1:50 ఇవ్వడం పైన ఖచ్చితంగా దీనిపైన ఒక క్లియర్గా ఒక సమాధానం అయితే చెప్పాలని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా జేఏసీ నాయకులు అయితే విద్యార్థి నాయకులు హెచ్చరిస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. మొన్ననే ఏదైతే టీఎస్పీఎస్సీ ముట్టడినే మనం ఒక రేంజ్లో చూసినాం. ఇక్కడ చూడొచ్చు పెద్ద పెద్ద కంచెలేసి, ఇక్కడ పెద్ద కంచెలేసి ఏదైతే టీఎస్పీఎస్సీ ముంగట ఎవరిని రానియకుండా ఎక్కడికక్కడ ఒక 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చినట్టు విధంగా విద్యార్థులపైన పోలీసులు ఏ విధంగా వాళ్ళని అరెస్ట్ చేసిరు, పోలీస్ స్టేషన్లో తరలించారు, ఎవరిని కూడా ముట్టడికి రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను మొన్న చూసినాము. కానీ ముట్టడి అయితే జరిగింది. మరి ఇంకా మా పట్ల స్పందించకపోతే, మాకు న్యాయం చేయకపోతే ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న వార్త కనిపిస్తుంది. మరి చూద్దాం ప్రభుత్వం దీని పట్ల ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉంది. మరి విద్యార్థులకి, నిరుద్యోగులకు న్యాయం చేసే దిశగా మరి టీఎస్పీఎస్సీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు నడుస్తుందా, లేకపోతే ఇదే మొండి వేగంతో నడుస్తుందా అనేది వేచి చూసే అంశంగా కనిపిస్తూ ఉంది.